అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారులా? మేమైతే మస్తుగున్నాం. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా కృతజ్ఞతలండి. మమ్మల్ని మంచిగా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకు ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే సంక్రాంతి పండుగకు అప్పాలు ఎత్తే ఎట్లుంటదనేదే ఈ వీడియో. అలాగే బిడ్డలను రమ్మని అంటే బిడ్డలు ఇంటికి వస్తే అవి ఎట్లా చేసుడు. సో ఈ వీడియోలో ఏంటి అని అంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అప్పాలు చేస్తే ఎట్లుంటది అనేది ఈ వీడియో. నర్సక్క అప్పాలు చేస్తే ఎంత లొల్లి, ఎంత హడావిడి, ఎంత కామెడీ ఉంటది అనేది ఈ వీడియో తప్పకుండా చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. అయితే సంక్రాంతి పండుగకు బిడ్డలను ఇంటికి రమ్మంటారు కదా, ఆ వీడియోస్ కూడా చేద్దాం మనం. ఏమంటారు కింద కామెంట్ చేయుర్రి. బిడ్డలు ఇంటికి వస్తే పండుగ ఎట్లా జరుపుకుంటారు, ఏం చేస్తారు అనేది కూడా వీడియో చేద్దాం, సరేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి. నేను షేన్లకు పోయేత్తనే. చేన్లకు పోదు అని ఒకసారి బిడ్డకు ఫోన్ చేసి అయ్యా మాట్లాడతా. ఎందుకే, ఏం పనే? వచ్చినాక ఏద్దు తీయలేవు? అయ్యో కాదయ్యా, పండుగ దగ్గరికి రాబట్టే బిడ్డకు ఫోన్ చేసి పండుగకు ఇటే రమ్మందాం. ఇక నేను అప్పాలు చెప్తా అనుకుంటాను అయ్యల్లా. అవునా, అయితే ఇగో మాట్లాడు, మరి చేసిస్తానా. హలో బుజ్జవ్వా, ఏం చేస్తారు బిడ్డ? మంచిగా ఉన్నారవ్వా? అమ్మా మంచిగానే ఉన్నామే, మీరు మంచిగా ఉన్నారే? మేము మంచిగానే ఉన్నాం కానీ బిడ్డ, పిల్లలు ఏం చేస్తారు బిడ్డ? బడికి వేర్రా? పోయిర్రే అమ్మ. తిన్నరా? ఇంకా తినలేదవ్వా. ఇక అయ్యల్లా అప్పాలు చెత్తా అని అనుకుంటానా. మరి నువ్వు పిల్లలు పండుగకు అల్లుడు అందరూ ఇటే రారవ్వా? నేను రానా అమ్మ, నేను వచ్చినాక ఏ పోదమ్మా? బిడ్డ నువ్వే ఆడ చేసుకొని పిల్లలతోటి ఆష్టపడతావు. ఈడికి వచ్చినాక ఏం చేస్తావు బుజ్జవ్వ? మళ్ళా ఈడికి వచ్చినాక పిల్లలు సాగనియరు, అప్పాలు వేయనియరు. అందుకే ఇక నేనే చెప్తా అనుకుంటానా. సరే తీయమ్మ, మరి చెయ్యే. కారపూస అయితే పొయ్యే. చేస్తావా? నీకు కారపూస అంటే బాగా ఇష్టం కదా. ఇక తమ్ముడిని పిండి పట్టించుకరమ్మంట. బాపు చేనులో పోతాడు గాని గాలచ్చవ్వను రమ్మను ఇట్లా ఉంటే రమ్మనంట చేయడానికి. సరేనే అమ్మా, నేను బట్టలు వింటున్నా, మళ్ళా పొద్దుకి ఎత్తది. సరే అవ్వ, ఉంటానా. పిల్లలను కొట్టకు, జర పైలం. సరే అమ్మా. ఏమంటా అంటే బుజ్జ వస్తుందట పండుగకు? అత్తదట గాని ఆ రమేష్ గాడు ఏడున్నాడో పోరడు పొద్దుగాల వేండు. జర అన్ని ఇటు విలువుగా పిండన్న పట్టించుకొస్తాడు గిన్నెలపై. ఆడ చెట్కాడ కూసోవచ్చు గాని నేను పోతాను, అవన్నీ పిలుస్తా. సరే పో. అన్ని తయారు చేయాలి. ఇడు పిండి పట్టించుకొస్తే అన్ని అప్పాలు ఇయ్యాలని వేయాలి. ఇక మళ్ళీ రేపేంది ఎల్లుండేంది అన్ని ఒకరే చేసి పెట్టక బాగానే చెప్తాను. ఏదో పిల్లల మందం తినడానికేనాయే. ఓ అమ్మా, ఏందే పిలిచినవాట? అరే ఏడవై మునినవరా, ఎప్పుడు పొద్దుగా లేస్తేనే ఊరంతా తిరిగొస్తావు. అరే నీ అవ్వ, ఏందే ఇప్పుడు చెప్పు, వచ్చిన కదా, ఏం కావాలి నీకు? అరే మళ్ళీ ఏం కావాలంటాడేమో ఈ బాడుకోవు. సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుంది, అప్పాలు చేయొద్దారా? చెయ్యే, నేనేమన్నా అద్దంటున్నానేంది నిన్ను చేయంగా? చెయ్యంత అయిపోయినారా? ఉత్తగానే అయితాయా? మరి నేను గిట్లా వేయలేంది, అవి నాకు వేయరాదు కదనే. నువ్వు ఏసుడు కాదురా, పిండి పట్టించుకురా పో. ఇయ్యల్లా ఏత్తా. మళ్ళా అక్క 2 రోజులైతే బడి సెలవులు ఇస్తారట, పిల్లల్ని పట్టుకొని వస్తుందట. ఆ పిల్లలు పని సాగనియ్యరు. ఇయ్యాల ఏత్తా, పిండి పట్టించుకురా పో. అన్ని పనులు నాకే చెప్తామేమే, నువ్వు పోయి పట్టించుకొచ్చుకోపోరాదు? అవునా కొడుక, చేస్తే రోజు పొద్దుగా లేచి పర్రాం అని నేనే తింటాను కావచ్చు కదా. పొద్దుగా లేస్తే అప్పాలే తింటావు, మధ్యాహ్నం అప్పాలే తింటావు, రాత్రి వండంగా కూడా అవే తింటావు. ఇప్పుడు ఈ పిండి పట్టించుకురమ్మంటే నీకు బరువు అవుతున్నాదిరా? పట్టించుకురా పోనాడు. నువ్వు అన్ని పనులు నాకు చెప్తావే, బాపు ఉండంగా చెప్తే ఏమవునే? బాపు పట్టించుకురా పోనా? బాపు చేనులకు వేండు, నీ లెక్క ఊరు తిరగబోలే. నడు. ఇగో ఇల్లా సకినాలకు పోసిన బియ్యము, అల్లా పప్పు బియ్యం కారపూసకు పోసిన 2 మెత్తగా రుబ్బుమను. ఆడ పెట్టి ఎటన్నా పోయావు. ఏదా కారపూస ఎందుకే? సకినాలు గారెలు చేయక? గారెలకు ఇంట్లో ఓ 2 కిలోలంతా పిండి మా ఉన్నదిరా. అగో కారపూస ఎందుకంటావు? అక్క అత్తది, అక్కకు బాగా ఇష్టం కారపూస అంటే. నడువు పట్టించుకురాపో. ఓ నీకు అక్క అంటే బాగానే ప్రేమ, అదేం చేయమంటే అది చేస్తావు. నేను చేయమన్నదేమో చెయ్యవు నువ్వు గాని. మరి ఆడపిల్లకున్నంత ప్రేమ నీకున్నాదిరా? నువ్వు పొద్దుగాలైతే ఊరు తిరగబోతావు, రాత్రి కూడా ఊరు తిరగస్తావు. అమ్మ తిన్నవా నువ్వు ఎప్పుడన్నా అన్నవా? అయితవే గాని ఆడ బాగా మంది అవుతారు. నడువు గిరింకాడ ఇది మెత్తగా రుబ్బుమను మంచిగా, లేకపోతే మా అమ్మ వచ్చి తిడుతుందని చెప్పాలకు. ఇక నీ పేరు చెప్పినాక వాళ్ళు మెత్తగా రుబ్బకుంటుంటారే, నువ్వు గయ్యాడదానివని ఊరంతరికేనాయే. సరే పోతానతి. ఇవి గింత బరువు పాడైన ఎట్లా పట్టుకపోవాలే? ఓటి నెత్తి మీద పెట్టుకో, ఒకటి చేతిలో పట్టుకోరా. ఈ పాడుగాను ఆడోళ్ళు చూస్తే ఇజ్జత్ పోతుంది. ఓ సోకు బాగానే ఉంది పో నీకు. అన్ని కోసి రెడీ పెట్టిన కానీ ఇక పోరడు పిండి పట్టించుకొచ్చే వరకు గల చిగ్గిట్లా ఎప్పి రావాలి.
పొయ్యన్న అత్త మరి ఉన్నారో ఇంటికాడ లేరు. ఓ లచ్చే ఉన్నావే? అరే పుయ్యి మనది. ఓ లచ్చే. అయ్యో నరసక్క దారి పొంటే మొత్తుకుంటావు, ఏమైంది? ఏమైతదే, నేను ఇయ్యల్లా అప్పాలు ఎత్తన్నా, సకినాలు గారెలు కారపూస కొన్ని సకినాలు ఓషద్దు రాలేవు. అయ్యో నరసక్క నిన్న రాత్రి అన్న చెప్పవా, నేను గా ఎల్లక్కకు నాటయ్య పోతన్నా కాదు. ఇయ్యల్లా ఒక పూట ఓకపోతే ఏం కాదు, రాలేదే. నువ్వు మొన్న అడ్డెడు అప్పలు చేసినావు, నేను వచ్చి చేయలేదా నీకు? అయ్యో చేసినావు నరసక్క, నేను చెయ్యలేదని ఎందుకంట గాని, ఇక మరి ఆ ఎల్లక్క అసలే కోపం చెత్తది, మందికి తగ్గట్టు పిలుచుకున్నది, పోకపోతే తిట్టదా? రేపు చేద్దాం తీయలేవు మరి. రేపు బేస్తారం కూడా వేయాలనే, ఎల్లుండి నా పిల్లలు వస్తానన్నారు, ఆ పిల్లలు వస్తే పని సాగనియరని నేను ఇలా మొదలు పెట్టుకున్నా. గా మల్లక్క ఉన్ను రమ్మున్నారు కదా, వాళ్ళని విరుపో మరి వచ్చి చేస్తారు. నిన్ను రమ్మంటే కైకిలు పోతాను నువ్వు అనబడుతుంది, గా మల్లక్కని విలువల్లా, అది జిడ్డు కండది, అది వస్తే అప్పాలన్నీ ఇసుకపోయి పాడైతాయి, ఆ అప్పాలు ఒక దిక్కు వాళ్తాయి ఒక దిక్కు వాడాయి, అది ఎందుకే పిలుచుడు పాడైంది, మళ్ళీ అది చేసేదేమనే పర్ర తింటది, సగం అప్పాలు దానికే కావాలి, దాన్ని ఎందుకు పిలవాలి పాడుగాను. నువ్వు అన్నది నిజమే గాని మరి రమణున్ను ఒక పోషత్ ఇంటికాడనే ఉంది కదా, ఆమెను విలువపో. ఆ పోషత్తకు కాళ్ళు కనబడే పాపం ఆమెం చేస్తుంది, ఇంత పిండి విసికిస్తుంది నీకు, ఇంత ఆసరైతుంది పోలేవు. సరే ఇక పోతాన్నా, నీకు బాగానే ఉంది, నువ్వు ఎప్పుడన్నా రమ్మందు ఆగు, నన్ను అప్పాలకు నీ సంగతి చెప్తా. అయ్యో గట్లన పడుతుంది నరసక్క, మరి ఇక ఏంది, నేనేమో నీకు అడ్డడి చేసి పెడితే నువ్వు రమ్మంటే రావా? ఇంకోసారి రమ్మందు బాగు నన్ను, ఈ పోరు కూడా వస్తుందో రాదో. రామా ఓ రామా, అయ్యో ఏమైంది పోరి, ముఖమంతా ఇగ్గుకొచ్చింది? బాగా జ్వరం వస్తుంది నరసక్క, 4-5 రోజులు అయ్యే, ఇవాళ హాస్పిటల్కి పోతాన్నా, టైఫాయిడ్ జ్వరం అట, గోళీలన్న తెచ్చుకుంటా అని. అయ్యో అవునానే, ఏమైంది నరసక్క మరి గిట్లా వచ్చినావు? నేను అప్పాలు చేస్తాననే, ఇయ్యాల ఎవరు పిలిచినా ఎవరు అత్తలేరు, మరి నువ్వన్న అత్తవేమో అని వచ్చినా, ఇక నువ్వు కూడా గిట్లనే అంటున్నావు కదా. గల అచ్చక్కను మల్లక్కను ఇట్లా రమ్మనపోయినావు. లచ్చిగురందేగా అది చూసినావా, దానికేమో నేను అప్పాలు చేయవేనా గాని అది రమ్మంటే ఏందో నాటుకు పోతుందట, నేను ఒప్పుకున్నా, నేను ఎట్లా రావాలి అంటాంది. మరి మల్లక్కని విలువకపోయినావు? జిట్టి కర్రలన్నీ ఏం పిలవాలే, అది అప్పాలు చేయగానే సగం అప్పాలు అద్దింటది, ఇక నేను చేసింది దండగా అవుతుంది, ఇక ఎట్లనో చేసుకుంటా ఒక్కదాన్ని. ఇంట్లో పోషత్తున్నది, ఇంత పిండన్న విసికిత్తది, పిలవకపోయినావు? పిలుస్తా. ఓ అత్త పోషత్త ఉన్నావా ఇంట్లో? ఏవలు నరసవ్వనా? ఏమైంది బిడ్డ? ఏం లేదు అత్త, ఇలా అప్పాలు ఎత్తాను అనుకుంటానా, ఎవరిని పిలిచినా ఎవరు అత్తలేరు, నువ్వన్న అత్తవేమో అని పిలుస్తానా. నాకు కండ్లు కనబడతాయా, నువ్వు బాలే పిలుస్తాను. అరే నిన్నేమన్నా అప్పాలు పోయమంటున్నానా కాలుమంటానా, ఆడ కూర్చొని పిండి బిస్కిట్ రాలేవు. నేను విసుకుతే నువ్వు మెచ్చుతావే. ఎందుకు మెచ్చా పోసత్తా, నువ్వు గమ్మత్ మాట్లాడతాను, నేను పోతానా నువ్వు రా, ఇంత తిన్నవా లేదా, ఇంత తినిరా, ఆడ పోరడు ఆ పిండి పట్టించుకురావచ్చు, రా జల్ది. అత్తన్న పోబుక్కడంత తిని. ఏమో ఈ ముసలి కూడా అత్తదో రాదు. ఇది భలే ఉన్నది, నాకు అప్పాలు వేయత్తదట, పిసుకత్తదట, ఏందో నన్ను రమ్మంటాంది. ఏమో తిన్నాక ఇట్లా పోతా లేకపోతే లేదు. ఇది వచ్చి నాకు చేసిందా కొల్లెక్క, దీనికి పోయి నేను చేయాలట, ఒక 2 అప్పాలన్నీ ఏది ఎప్పుడన్నా తిను అని. అత్తరో రారో యువతన్నా, రాని రాకపోని నాకు బరువా చేసుకుంటా, ఓగలకు ఆశపడేది ఏముంది. సో చూసిరు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇది సంక్రాంతి పార్ట్ 1 మాత్రమే, ఇక పార్ట్ 2 కోసం మన వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు మరెన్నో వీడియోస్ మీకోసం చేయాలని అనిపిస్తుంది. మేము ఇంత కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నాం కదా, మీరు మా కోసం ఒక్క లైక్ వేసుకోండి, సరేనా? ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం.